హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక నెగ్లిజెన్స్ అనమాట, ఒక బద్ధకం. దానివలన ఏం జరుగుతుందో చూపిస్తా. ఏంటంటే ఇది చూసారు కదా, ఈ స్నేక్ ప్లాంట్స్ ఇవి రెగ్యులర్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికే రెగ్యులర్ స్నేక్ ప్లాంట్స్. పోయినసారి ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తుంటే పక్కన పడేసి ఉంటే రోడ్ పక్కన తెచ్చేసాను. చాలా తెచ్చాను, వేరే చోట కూడా ఉన్నాయి. ఇవి ఓన్లీ ఆకులే అనమాట. ఆకులే ఆల్మోస్ట్ ఇది ఎన్నాళ్ళు అయిందంటే 2 years అయింది. 2 years బ్యాక్ పెట్టాను. చూసారంటే దీని కండిషన్ ఇలా ఉంది. ఆల్మోస్ట్ 2 years తర్వాత కొన్ని మొక్కలు వస్తే ఒకసారి తీసి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు మొక్కలు వచ్చినాయి. ఇవన్నీ పిలకలు, ఇవి పిలకలు. ఆల్మోస్ట్ 2 years. ఎప్పుడన్నా ఒక 2-3 months వాటర్ మారుస్తూ ఉంటాను. ఇదేమైందంటే కొంచెం అలా పెట్టేసాను, బాగానే ఉందిలే అన్నట్టు మర్చిపోయా. ఇవి చూసారంటే ఇది దీని కండిషన్. మొత్తం తెల్లగా అయిపోయింది, వాటర్ అయిపోయినాయి, డ్రై అయిపోయింది, అండ్ వన్ సైడ్ అంతా పాచి పట్టిపోయింది. బట్ హెల్తీగానే ఉంది. సో దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాం ఇవాళ. మరీ హారబుల్గా తయారైందన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాము. జాగ్రత్తగా డిస్మాంటిల్ చేయాలి ఫస్ట్. అన్నమాట. ఇదండి స్టోరీ. ఎలా తయారైందో చూడండి దాని కథ. ఇది అన్నీ తీసిన తర్వాత పాట్ కండిషన్ ఇదండి. చూసారుగా, లోపలంతా పాచిపట్టిపోయింది మొత్తం. ఇది ఆల్మోస్ట్ 2 years మధ్యలో క్లీన్ చేశాను, కానీ ఒక 6 months నుంచి చేయలేదు. దాని లోపల ఒక స్పైడర్ కూడా పెరిగింది పెద్దది. అప్పుడప్పుడు చూసుకోవాలి, లేకపోతే ఇలా పురుగులు అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని అయితే క్లీన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇవ్వండి అన్నీ ఈ సైజ్ పఫ్స్. ఇవి ప్రతి ఆకుకి వస్తాయి అన్నమాట. మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకునే ప్లాంట్స్లో ఇదొక బెస్ట్ ప్లాంట్ అన్నమాట. ఇవ్వండి ప్రతి దానికి చూసారంటే ప్రతి ఆకుకి ఉంటాయి. ఇంకా ఇలాంటి వాటికి కొన్నిటికి వచ్చినాయి, ఇంతకుముందు తీసేసాను ఇక్కడ. దానివల్ల మళ్ళీ ఇంకొకటి వస్తుందా పోతుందా అన్నది చూడాలి. ఒక్కోసారి కుళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా దీనికి చూడండి 2 ఒకటే సింగిల్ లీఫ్ ఇక్కడ నుంచి ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది చూడండి ఎంత నీట్గా, చిన్నకే కానీ 2 వచ్చినాయి. ఇవి ఊడిపోతాయి. ఇంకా ఇదిగోండి వచ్చేసింది, ఇది ఊడిపోయింది, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎనీ సాన్స్వేరియా వెరైటీ, ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా మనం ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసి ఈ పఫ్స్ని విడిగా తీయచ్చు. విడిగా తీసినాక మళ్ళీ ఆకుల్ని దాంట్లో వేసేసుకుంటే మళ్ళీ వస్తాయి. ఇది కొంచెం ఒక మొదలు లాంటిది. దీంట్లో కూడా ఇది ఒకటి వచ్చింది. సైజు కూడా ఒక 3 feet వరకు ఉంటుందండి. ఇదైతే 3 feet పైనే ఉంది. ఇది కథ. ఇవన్నీ ఏంటంటే నీట్గా క్లీన్ చేయాలి. ఇక్కడ చూసారంటే వాటర్లో ఉండడం వలన ఈ పాచి ఇవన్నీ పడిపోతాయి. నీట్గా చేసుకుంటే కొంచెం బాగుంటాయి అని అంతే. ఇలా చేయకపోయినా ఏం కాదు. వాటర్ ఏంటంటే ఈ ప్రాపగేషన్ చేసిన వాటర్ రెగ్యులర్ మార్చకూడదు.
వాటర్ ఎప్పుడన్నా పాడైపోయింది, ఇట్లా గ్రీన్ కలర్ అయిపోయింది అంటే అప్పుడు మాత్రమే మారిస్తే సరిపోతుంది. దాంట్లో దోమలు ఇవి కూడా ఏం పెరగవు. మీరు చూసుకుంటూ ఉండండి. హెల్తీగా ఉన్న ప్లాంట్స్ వాటర్లో పెట్టినప్పుడు అది హెల్తీగా పెరుగుతుంది అంటే ఎటువంటి లార్వాస్ కానీ దోమలు ఇలాంటివి ఏం రావు. ఎప్పుడన్నా కొంచెం కుళ్ళిపోతుంది ఈ ఎడ్జి ఇలాంటి, ఇప్పుడు ఇది చూసారంటే దీంట్లో కొంచెం రాట్ ఉంది. ఇదిగో ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు మొత్తం రాట్ వచ్చింది. సో ఇది డేంజర్. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాటర్ పాడైపోతే అప్పుడు మనం వాటర్ చేంజ్ చేసుకోవాలి. లేదా ఇలా ఎండిపోయింది ఇదొకటి, ఇలా కుళ్ళిపోయిన వాటిని మాత్రమే ప్రాబ్లం అన్నమాట. క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఏంటంటే రూట్స్ ఎక్కువ రోజులు, దాని ఏ శక్తికి మించినన్ని రోజులు మనం కనుక వాటర్లో పెట్టాము అంటే అది మెల్లగా ఏమవుతుందంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. రూట్స్ పెరుగుతాయి, పెరిగినాక కొంచెం కొంచెంగా కుళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు మీరు. అందుకని చెప్పి ఏమవుతుందంటే డెడ్ రూట్స్ అవి కూడా అప్పుడప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది. నేనైతే పప్స్ అన్నీ విడిగా తీసేస్తున్నాను, పెద్ద సైజ్ అన్నీ. చిన్నవి ఉంచేస్తాను, చిన్నవి ఇంకొంచెం పెరుగుతాయి. ఇదేంటంటే ఇరుక్కుపోతున్నాయి అన్నమాట దాంట్లో, లోపలికి తిరిగిపోయి ఇది ఇట్లా ఆకు బెండ్ కూడా అయిపోయింది. సో చూసారు, సింపుల్ అనమాట. ఇలా అంటే చాలా డిస్మాంటిల్ అయిపోతుంది. నేను ఒకటి సింగిల్ హ్యాండ్తోనే చేస్తున్నాను. ఇదిగోండి వచ్చేస్తాయి ఇట్లా. అట్లా ఎక్కువ రోజులు వాటర్లో ఉండటం వల్ల దాని శక్తి అయిపోతుంది. దానికి మినరల్స్ ఏమి ఇవ్వం కదా ఎక్స్ట్రా, దానివల్ల పాడైపోతుంది అనమాట. మీరే చేయాలంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటే అలా వేయచ్చు, నేనైతే ఎప్పుడు వేయలేదు. సో వెంటనే ఇలాంటి పప్స్ని విడిచేసి పప్స్ని కొంచెం ఒక 1 day ఉంచేసి మట్టిలో పెట్టేయచ్చు, లేదా మళ్ళీ వాటర్లో వీటిని పెంచుకోవచ్చు. ఇవి సూపర్గా పెరుగుతాయి మళ్ళీ వాటర్లో. కాదు ఇంత పెద్ద సైజ్ రావడం అనేది కష్టం, బట్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జనరేషన్ ఇస్తాయి. ఈ ఆకుల్ని మళ్ళీ పెట్టారు అంటే ఇవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇస్తాయి. ఇక్కడికి ఇరిగిపోయింది, ఇక్కడికి ఇరిగిపోతుంది. సో ఇలా ఎక్కడికి ఇరిగిపోతే అక్కడ పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు అన్ని ఆకులు ఉంటే మళ్ళీ ఇన్ని పఫ్స్, మళ్ళీ ఇంకొక 2 నెలలు ఆగారంటే ఇవి పెరుగుతాయి. ఇక్కడెక్కడ ఉన్నాయి కదా, చిన్న ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి, ఇది చిన్నది వస్తుంది, ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఒక్కసారి నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. క్లీనింగ్ చేసి వచ్చేసామండి. ఇది బౌల్ అన్నమాట. చూడండి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో గ్లాస్ బౌల్, జాగ్రత్తగా ఉండాలి. ఒకటేంటంటే క్లీనింగ్ ఈజీనే ఉంది. ఏదైనా రస్ట్ లాగా వచ్చినా కానీ మరీ గ్లాస్కి కొన్ని వాటర్లు ఇవి ఉంటాయి కదా, క్లోరిన్ ఇలాంటివి పట్టేసినప్పుడు కొంచెం మినరల్ వాటర్ వాడతాను, కానీ మినరల్స్ అస్సలు ఉండవని అప్పుడప్పుడు ట్యాప్ వాటర్ కూడా వాడతాను. దానివల్ల గారలాగా పట్టేస్తుంది. దాన్ని సింపుల్ అండి, కొంచెం రఫ్గా ఉన్న మన స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసి సరిపోతుంది. పోలేదు అంటే బేకింగ్ సోడా వాడచ్చు. బేకింగ్ సోడా వేసేసి నానబెట్టేసి తుడిస్తే పోతుంది. సో ఇది ప్రజెంట్. సో ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు, ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి దీని ప్రాపగేషన్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎక్కడన్నా సింపుల్ అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు దొరికితే, మీకు ఇది లీఫ్ ప్లాంట్ నుంచి కట్ చేసుకునే రావచ్చు. మీరు ఇక్కడికైనా కట్ చేసుకోవచ్చు, లేదా నేను ఎందుకంటే దీన్ని 10 ముక్కలు చేయొచ్చు కావాలంటే. కానీ ఎందుకు చేయనంటే నాకు ఈ లీఫ్ ఇలా ఉంటే ఒకటి బ్యూటీ వస్తుంది అనమాట. మొత్తం ఇవి షార్ప్గా ఉండి ఒక మొత్తం లీఫ్ ఉన్నప్పుడు, అదే ఇక్కడ కట్స్ ఉన్నాయి అనుకో అలా ఇవ్వలేదు. ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ నాకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్లు పడేయకుండా ఆ చెత్తలోంచి అన్నీ తీసుకొచ్చి అదొక ఆవిడే పని అయింది నాకు. తెచ్చి క్లీన్ చేసి మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి, అవి పురుగులు రకరకాలు ఉంటాయి. సో అవన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా సరే ఇది చాలా చోట్ల ఉంటుంది. ఎక్కడైనా దొరికింది అంటే ఒక ఆకు తెచ్చుకోండి. మీకు ఒక 4-5 మల్టిపుల్గా కావాలి అంటే ఇక్కడికి కట్ చేయండి. ఈ కటింగ్ ఎలా జరగాలి అంటే ఇలా జరగాలి, కింద నుంచి. ఈ రివర్సల్ వి అనమాట. మనం మామూలుగా ఈ వి అంటే ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేయండి. నేను ఎప్పుడైనా కట్ చేసి చూపించట్లేదు. సో అలా కట్ చేస్తే ఏమవుతుందంటే దానికి రూట్స్ వచ్చే ఏరియా పెరుగుతుంది. ప్లస్ ఈ ఎడ్జెస్ నుంచి వాటర్ తీసుకుంటే ఇక్కడ వరకు మునక్కుండా పోసినా కొంచెం అది డ్రై అవుతుంది. సో ఎందుకంటే మెయిన్ దానికి ఆ యాంగిల్లో కట్ చేసినప్పుడు ఏదైనా సరే దానికి సర్ఫేస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల రూట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. రూట్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇదొకటి. లీఫ్ తెచ్చుకోండి, దానికి కావాల్సితే కట్ చేయండి, లేదు సింగిల్ లీఫ్ తీసుకొచ్చి ఒక మంచి వేజ్లో ఇలా వేసేయండి. ఇప్పుడు దీనికోసం ఇట్లా సోక్గా గ్లాసెస్ తేవాలా అని అనుకోకండి.
ప్రతి ఇంట్లో ఉంటాయి. మనం ఏం చేస్తాం, ప్రతి ఇంట్లో అటకల పైన సంవత్సరాల నుంచి ములుగుతున్న గ్లాస్ వేజెస్ బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే మన పెళ్ళిళ్ళు ఆడకెళ్ళిన రిటర్న్ గిఫ్ట్లు పేరుతో మన మీద వేస్తారు కదా. సో నేనైతే అవన్నీ వాడేస్తాను. ఇది అలా ఇచ్చింది కాదులే, ఇది వేరే గార్డెనర్ తీసేస్తుంటే తను ఇచ్చిందనమాట నాకు. ఇట్లాంటివి ఒక 2-3 పైన ఉంటాయి, అవి పైన కనిపిస్తున్నాయి. అట్లా నాకు చాలా ఉంటాయి. అప్పుడు తను నర్సరీ తీసేస్తూ నాకు ఇచ్చిందనమాట. తన దగ్గర చాలా ప్లాంట్స్ తీసుకొచ్చాను. అప్పుడు నేను ట్రక్ తీసుకున్నాము నర్సరీ తీసేటప్పుడు డిస్కౌంట్లో. ఈ పాట్స్లో ఇవన్నిట్లో ఆమెదే ఉంటాయి, చాలా పాట్స్లో అనమాట. ఇది కూడా పెద్దది, అలాంటి పెద్ద పెద్దవి కూడా 10 ఇచ్చింది. అవన్నీ డిస్కౌంట్ రేట్లో తెచ్చుకున్నాను. అప్పుడు ఇవి ఫ్రీ అనమాట నాకు ఈ గ్లాస్వి, ఎందుకంటే ఇవి డెలికేట్ చేయలేరు. సో ఇట్లా ఏమైనా సరే, లేదు అంటే పచ్చడి జాడీలు ఉంటాయి, లేదంటే పాత బోల్డ్ అన్ని గాజు గ్లాసులు ఉంటాయి, ఏదో దాంట్లో పెట్టచ్చు. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏంటంటే రూట్ చూడడానికి బాగుంటుందని. ట్రాన్స్పరెంట్ లేదు అంటే ఏదో బిర్యానీ డబ్బానో ఏదో డబ్బాలో పెట్టుకోవచ్చు. సో అట్లా తెచ్చుకోండి. అండ్ కట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడే కట్ చేసాం. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని కాదు, ఇంకొకటి పెద్దది ఉంది, ఇప్పుడు ఇది ఉంది. సో నేను ఇక్కడ ఇరగదీశాను, ఇరగట్లేదు, ఇదిగోండి ఇరిగిపోయిందా. ఇరిగిపోయిన తర్వాత ఇక్కడ ఒక పచ్చి ఉంటుంది, ఈ కటింగ్ ఉంటుంది కదా, కటింగ్ డాట్ ఇక్కడ కూడా. అలాగే మీరు రూట్ ఈ లీఫ్ని ఇక్కడ కట్ చేసినప్పుడు అది తేమగా ఉంటుంది, దాన్ని ఆరనియాలి. అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అయినా సరిపోతుంది వీటికైతే. అదే శాప్ వస్తుంది, కొన్ని ఉంటాయి పాల్లాగా వస్తాయి కదా, అలా వచ్చే మొక్కలకైతే ఖచ్చితంగా 1 డే అయితే డ్రై అవనివ్వాలి. లేదు, నేనైతే క్యాక్టస్లు వీటినైతే 10 days కూడా వదిలేస్తాను. ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇదిగోండి, ఇది 20 days అయింది అక్కడ పడేసి. అలాగే ఇది కూడా, ఇది ఒకటి కింద నుంచి రాట్ వచ్చి కుళ్ళిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకొచ్చేసి వదిలేయాలి, జస్ట్ గాలికి వదిలేస్తే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ టిప్ ఇది ఎండిపోతుంది, పూర్తిగా ఎండిపోవాలి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి దీని డ్యామేజ్ తగ్గుతుంది, రూట్ రోడ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఖచ్చితంగా డ్రై అవనివ్వాలి ఇలాంటి మొక్కలన్నిటికీ. క్యాక్టస్లు, పాలు ఇలా వచ్చాయి ఏదైనా కానీ. ఫిలోడెండ్రాన్స్ వీటికి కూడా కొంచెం ఆరనిస్తే సరిపోతుంది. మెయిన్లీ వీటికైనా అంతే. నేనైతే 2-3 days అలా పెట్టేస్తాను. ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇది పెరుగుతుంది అనమాట కొన్ని రోజులకి. పెరిగిన తర్వాత ఏం చేయాలి, మీకు ఓన్లీ వాటర్ ఎప్పుడన్నా పాడైనవి అనిపిస్తే మాత్రమే చేయండి. లేదు వాటర్ తగ్గిపోయినాయి అంటే ఏం చేస్తారంటే ఆ వాటర్ తీసేయకుండా కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చాలా నీట్గా హెల్తీగా ఉంది. 1 month పైన ఇది వాటర్ పోసి. సో మనం డైలీ మార్చాల్సిన అవసరం ఉండదు దీంట్లో. రూట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, ఆ క్లియర్ కనిపించడం కోసం గాజు వాడమంటున్నాం తప్ప ఇంకొకటి లేదు. ఇది ఇలా అవుతుంది అనమాట, నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటో తెలుసా, స్వీట్ పొటాటో తేగరిగిపోతే దీంట్లో వేస్తే ఇది మళ్ళీ పెరుగుతుంది ఇక్కడ. ఇదేమో పోతోస్ రిలేటెడ్ ఏదో. అదేముందండి, క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర బాదం లస్సీనో ఏదో బాటిల్, అది ఇది తెలుసు కదా, బాలయ్య బాబు బ్రాండ్ మ్యాన్షన్ హౌస్. సో చిన్ని ముద్దుగా ఉంది బాటిల్, అయితే నేను తెచ్చుకున్నాను. దీంట్లో ఇది వేసాను. ఈ రూట్స్ చూడండి ఎట్లా వెళ్తున్నాయి. ఇది చాలా చిన్నది, అంతా చచ్చిపోయిన తర్వాత దీన్ని ఎలా అయినా సేవ్ చేయాలనుకుంటే చక్కగా పెరుగుతుంది ఇది మాత్రం. సో అట్లా హెల్తీగా పెరుగుతాయి. ఏం చేయాలంటే కటింగ్ తెచ్చుకున్నాక దాన్ని క్లీన్ చేసేసి అది డ్రై అవ్వడానికి 1 day టైం ఇవ్వండి. ఆ తర్వాత సింపుల్ దాన్ని తీసుకెళ్ళి ఇట్లా వాటర్లో పెట్టేయండి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఆ తర్వాత వాటర్ చేంజ్ చేయాలంటే ఓన్లీ కలర్ మారిపోయింది, నీట్గా కనిపించట్లేదు అన్నప్పుడు మాత్రమే అది చేయండి. ఫంగస్ వస్తుంది ఏమన్నా వచ్చింది అన్నప్పుడు. అలాగే కొంచెం వాటర్ రెగ్యులర్గా యాడ్ చేస్తూ ఉండండి, తగ్గింది దాని లెవెల్ అన్నప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేశాను, అంటే వాటి నుంచి విరగదీశాను. విరగదీసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే పెట్టేస్తే రోట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని దీన్ని ఏం చేస్తానంటే ఒక 3-4 hours పెడతాను. అంతకన్నా ఎందుకు ఎక్కువ పెట్టను అంటే ఇవన్నీ హెల్దీ రూట్స్ ఉన్నాయి చూసారంటే, ఇది చాలా హెల్దీ రూట్స్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు ఈ బ్రౌన్గా ఉంది మీనింగ్ ఏంటంటే ముదిరిపోయిందని, ఈ తెల్లగా ఉన్నాయన్నీ లేతగా ఫ్రెష్గా వచ్చిన రూట్స్ అనమాట వీటన్నిటికీ. చూసారంటే ఇట్లా నీట్గా కనిపిస్తాయి. సో ఈ రూట్స్ ఇవన్నీ ఎక్కువసేపు ఉంటే 1 day అయితే డ్రై మొత్తం ఎండిపోతాయి.
అంత ఎండిపోయి దాన్ని మళ్ళీ కొత్త రూట్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే రూట్స్ ఎండిపోయి మొత్తం కట్ చేసేసేయాలి. ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 1 అవర్ అలా ఉంచేసేసి కొంచెం ఈ క్యాలస్ ఎండిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఆరిపోయితే చాలు, లేదా టిష్యూ పెట్టి తుడిచేసి కూడా పెట్టేస్తాను ఒక్కోసారి. ఇప్పుడైతే చాలా ఉన్నాయి కాబట్టి టిష్యూలో ఎన్ని వేస్ట్ ఎందుకులేండి, మళ్ళీ టిష్యూ కోసం చెట్లు కొట్టేస్తారు. అందుకని ఇప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. వీటిని కొంచెం సేపు ఆరనిచ్చేసి పెట్టేస్తాను. అవి అయితే డైరెక్ట్ పెట్టేయచ్చు, కొంచెం ముదురు కాబట్టి తట్టుకుంటాయి. అండ్ ఎక్కడికక్కడ మళ్ళీ షూట్స్ కూడా వస్తున్నాయి. అవి ఇవన్నీ కొత్త షూట్స్ వస్తాయి అన్నమాట. సో ఇదండి స్నేక్ ప్లాంట్ ప్రాపగేషన్. ఆకు తెచ్చుకోవాలి, నీట్గా క్లీన్ చేసేసి కట్ కావాలంటే కట్ చేసుకోండి. డిగ్రీలో ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఇలాగే కట్ చేయాలని ఏం లేదు. కట్ చేసి ఆరనిచ్చిన తర్వాత దాన్ని నీళ్ళల్లో పెట్టేయండి, లేదా డైరెక్ట్ సాయిల్లో పెట్టేయచ్చు. కానీ ఎక్కువ మాయిశ్చర్ ఉండకూడదు, రూట్ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, కుళ్ళిపోద్ది అనమాట చాలా తొందరగా. స్నేక్ ప్లాంట్ అందరూ ఈజీ అంటారు కానీ నా దగ్గర అయితే చాలాసార్లు చచ్చిపోయినాయండి. మెయిన్లీ ఇండోర్లో అంత ఈజీగా అప్పటికప్పుడు ఏం కావు. అదే ఎండ తగులుతుంటే మాత్రం ఫుల్గా ఉంటాయి, మామూలుగా పెరగవు అనమాట. కానీ ఇండోర్లో అంత హెల్దీగా ఏం పెరగవు, బాగుంటాయి అంతే. అయితే దాని యాక్చువల్ ఫార్మేషను యాక్చువల్ సైజుకి మాత్రం వెళ్ళలేం. అదే మనం బయట పెట్టి గ్రో చేసామంటే ఇట్స్ ఏ కింగ్ సైజ్ అనమాట. అది ఒక 5 అడుగులు 6 అడుగులు కూడా వస్తాయి అవి, మామూలు దేశీ వాళ్ళవి. ఇది ఎల్లో ఉంటాయి కొన్ని, నా దగ్గర ఒక 20-30 రకాలు ఉన్నాయండి మొత్తం సాన్స్వేరియాల్లో, ఇంకెక్కువే ఉండొచ్చు. సో ఇదన్నమాట దీని సంగతి. చక్కగా పెట్టి మళ్ళీ చూపిస్తాం మీకు. వెళ్ళి ఒక గ్లాస్ బౌల్ జార్ ఎత్తుకొచ్చానండి, చూసారుగా. ఇది ఒక టైప్ అనమాట. ఇది ఎంత 60 రూపీస్ ఏమో ఇది కొన్నది. సో సింపుల్, దీన్ని తీసుకొచ్చి ఇలా వేసేసుకోవచ్చు. ఎన్ని గ్లాస్ బౌల్ వాడచ్చండి, తాగేసిన పాత గ్లాసులు ఉంటాయి, కొన్ని ఉంటాయి, లేదా కొంచెం అంచులు పగిలినవి వాడచ్చు, ఏమైనా వాడచ్చు. ఇలాగే కొంచెం నీట్గా పెడితే గ్లాస్గా పెడితే ఏంటంటే బాగుంటుంది. సో ఫైనల్గా ఎతికెతికి ఒక గ్లాస్ బాటిల్ తెచ్చుకున్నానండి. ఇదిగో ఈ జార్ అనమాట. ఇది అంత ముందు నుంచే ఉంది, చాలా బాగుంది. కానీ చాలా డెలికేట్ ఉంటాయి ఈ మెటీరియల్, కానీ బాగుంటుంది అనమాట. సో అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను, చిన్నవి అన్నీ. ఇదిగోండి పెద్దదైతే ఇక్కడ పెట్టా. అట్లా పెట్టుకుంటే దానికి తగ్గట్టు పెట్టుకుని సరిగ్గా ప్లేస్ చేసుకుంటే చాలా లుక్ వస్తుందండి. అండ్ మీరు లాంగ్ టర్మ్ అనమాట, మళ్ళీ ప్రతి 10 రోజులకి ఏదో చేయాలి, మందులు వేయాలా వేయాలి, జస్ట్ ఆకులు క్లీన్ చేసుకుంటే చాలు. ఇది 2 ఇయర్స్ అంటే నమ్ముతారు మీరు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అండి ఇది. దానివల్ల ఇలాంటి పిల్లకలు ఆల్రెడీ ఒక 20-30 ఇయర్స్ ఎక్కడో పెట్టాను, బయట ఎక్కడ ఉన్నాయి, అవి పెరుగుతున్నాయి. పడే బుద్ధి కాక ఎవరికి వాళ్ళు తెలియలేదు. సో ఇలా పెరుగుతాయి. ఈ గ్లాస్ బౌల్స్ ఇలాంటి నా కలెక్షన్ చూపించాలంటే ఇవన్నీ మాది క్రాకరీ యూనిట్, కానీ దీంట్లో క్రాకరీ పనికొచ్చే ఏమి ఉండవు, గ్లాస్ ఐటమ్స్. ఇవ్వండి దానికోసం నేను బాటిల్స్ ఇవన్నీ ఇలాంటి పొడుగు ఇవన్నీ కూడా పోతో స్వీట్కి పనికొస్తాయి. ఇవి చాలా టైనీగా ఉన్న వాటి కోసం వాడతాను. ఇవ్వండి ఇంత చిన్న బాటిల్ కూడా నేను వాడతాను. ఇది వచ్చి నేను వాడిన పెర్ఫ్యూమ్ బాటిల్. దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ లుక్ ఇస్తుంది అనమాట. ఇది దీంట్లో చాలా చిన్నగా ఉంటుంది. సో సన్నటిది ఏదన్నా పోతోస్ ఫిలోడెండ్రాన్స్ వెరైటీల్లో ఒక చిన్న మొక్క ఇరిగింది లేదా రేర్ వన్ ఉందంటే జాగ్రత్తగా ప్రాపగేట్ చేయొచ్చు. సో ఇవన్నీ అండి కలెక్ట్ చేసి పడేయకుండా చెత్త పెట్టుకుంటే ఇవన్నీ అవే. ఇది సూపర్ మార్కెట్లో బిస్కెట్ల డబ్బా ఇవైతే కొన్నాను 2 ఐకియాలో. నేను వీటి ప్రాపగేషన్ ఎలా చేస్తారు, బాక్స్ ప్రాపగేషన్ అవన్నీ నేను ఒక వీడియో చేస్తాను మీకు. సో ప్రస్తుతం అయితే ఇవన్నీ ఇట్లా వాడతాను. ఇప్పుడు ఈ చెత్త క్లీన్ చేయాలి కింద. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. చాలా లాంగ్ టర్మ్, ఎక్కువ శ్రమ ఏమి ఉండదు. నెలకు ఒకసారి వాటర్ మార్చుకోండి, లేదా బాగున్నప్పుడు మార్చుకోండి అంతే. లేదంటే 2-3 నెలలు వదిలేసినా ఏం పర్లేదు. జస్ట్ ఆకులు డస్ట్ పడినప్పుడు తుడవండి. ఓకే, థ్యాంక్ యూ అండి.